ఈరోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 సంవత్సరాల సభను నిర్వహించబోతోంది. దానికోసం భారీగా ఏర్పాట్లను చేశారు. పెద్ద ఎత్తున శ్రేణులు కూడా తరలిరానున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వరంగల్ ఎల్కతుర్తి నుండి లైవ్ ద్వారా చందు మరిన్ని సమాచారం అందిస్తారు. చందు. మూర్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ రోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతుంది. సాయంత్రం 6 గంటలకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. మనం ప్రస్తుతం అయితే గులాబీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఎలకతుర్తిలో ప్రస్తుతం ఉన్నాం. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రవీంద్రరావు మనతో ఉన్నారు. రవీంద్ర గారు చెప్పండి, 25 సంవత్సరాలు మీ పార్టీ ప్రస్థానం పూర్తి చేసుకుంది, మళ్ళీ 26వ ఏడు అడుగు పెట్టబోతుంది. ఈ మొత్తంగా ఓవరాల్గా 25 సంవత్సరాల్లో అసలు ఏం సాధించారు? 25 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఘట్టాలు, అద్భుతమైన విజయాలు. 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కేసీఆర్ గారి నాయకత్వాన సమైక్యవాదులు బలంగా వేలునుకున్న సందర్భంలో, తెలంగాణని పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, ఆ తర్వాత అనేక శక్తులని, అనేక రాజకీయ పార్టీలని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒప్పించి జై తెలంగాణ అనిపించి విభజన చేయించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది పెద్ద ఆకాంక్ష. తెలంగాణను ఆంధ్ర వాళ్ళతో కలిపిన నాటి నుంచి 56 నుంచి ఈ ఆకాంక్ష బలంగా ఉంది. తెలంగాణ మాకు స్వతంత్రంగా ఉండాలని నెరవేర్చిన నేత కేసీఆర్, నెరవేర్చిన పార్టీ టీఆర్ఎస్. తదనంతరం అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాల్లో ఎన్ని విజయాలు, ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దేశమే అచ్చరు పొందేలా అనేకమైనటువంటి అంశాల్లో అగ్రభాగాన నిలిపాం. ఆ 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా రాష్ట్రాలకి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మార్గదర్శకంగా, ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభించేలా మేము రూపకల్పన చేశాం. ఈ ఏడాదిన్నర నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా వహిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం, చట్టసభలో కొట్లాడుతున్నాం. ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చారో వాటిని సాధించడంలో మాది తీవ్రమైన ఒత్తిడి ఉంది. ప్రజల పక్షాన ఉన్నాం. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించారు, తర్వాత తిరుగులేని రాజకీయ శక్తిగా పక్తు రాజకీయ పార్టీగా అవతరించారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయారు. అసలు ఈ పార్టీ 25 సంవత్సరాలు నిలబడుతుందని మీరు ఊహించారు? అసలు ఏదైనా కూడా మా నాయకుడికి స్పష్టత ఉంది. చాలామందికి అనుమానాలు ఉండేది, తెలంగాణ వస్తుందా, ఈ కేసీఆర్ తోటి అవుతుందా అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, విభేదించిన వాళ్ళు ఉన్నారు, విభేదించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి, గోతులు తవ్వారు, అనేకమైన ఆరోపణలు చేశారు. అవన్నీ తట్టుకొని దూరదృష్టి కలిగిన నేత కాబట్టి ఈ ప్రయాణం చేయగలిగారు. అనేకమైన విజయాలు కేసీఆర్ గారిని వరించాయి. వారిని అనుసరించి లక్షలాది మంది ఇవాళ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కుటుంబ సభ్యులు ఇవాళ బీఆర్ఎస్కు ఉన్నారు. ఇవాళ ఇంతమంది సభ్యులు కలిగిన పార్టీ, ఇంత సమర్థవంతమైన పార్టీ ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేదు. మనం చూసాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహించడంలో చాలా పక్కా ప్రణాళికతో చేసింది. గతంలో కుంగరకాలం కావచ్చు, వరంగల్లో పెట్టిన సభ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టిన సభ కావచ్చు. ఆ సభలతో పోల్చుకుంటే ఈరోజు సభ ఎలా ఉండబోతుంది? ఈ సభ ఒక భిన్నమైంది. నాడు ఉద్యమ స్ఫూర్తితో జరిపిన అనేకమైనటువంటి సభలు, స్వచ్ఛందంగా ఎవరు పడితే వారు వస్తుండేది. ఇవాళ ఆకాంక్షలు నెరవేర్చిన నేత, అధికారాన్ని కోల్పోయినా కూడా అధికారం కోల్పోయినాక కేసీఆర్ పని ఖతమైందని, ఈ పార్టీ పని ఖతమైందని, ఇంకా లేవదని, ఇక ఒడిసిన కథ అని చెప్పని ఆరోపణలు చేసిన వాళ్ళకి ఇలా జరగబోయే సభ గుణపాఠం చెప్పబోతుంది, జవాబు చెప్పబోతుంది. అశేష మంది ప్రజలు కట్టలు తెంచుకొని కేసీఆర్ గారికి మేము అండగా ఉంటాం, మేము ఉన్నామని పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ఎడ్ల బండ్లు అంది వచ్చిన ప్రతి వాహనాన్ని అందిపుచ్చుకొని లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి వెంటనే తెలంగాణ ఉందని
చెప్పడానికి ఇది ఇంతకు మించి నిదర్శనం మరొకట్లేదు. 15 నెలలు మీరు అధికారానికి దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు. అంటే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పాలన కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద కావచ్చు, కేసీఆర్ గారు ఇంతవరకు మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఈ రోజు స్పీచ్లో ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ గారు ఇంత ఉద్యమ పార్టీ, అదే రకంగా ఇంత బలమైన పార్టీ, ఇంతమంది ప్రజలు కట్టలు తెంచుకొని వస్తున్నారు కనుక అనేకమైన అనుభవాలు, అనేకమైన ఘట్టాలు, తన మదిలో ఉన్న అనేకమైన విషయాలు ఈ సభ ద్వారా పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద చూసినట్టయితే చాలా అంశాలు కూడా ఈరోజు కేసీఆర్ మాట్లాడి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడ సభ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. దాదాపు స్టేజీ మీద దాదాపు 500 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా 350 మంది మాత్రమే ఇక్కడ కూర్చునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం 1210 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం సిద్ధం చేశారు. ఇందులో 150 ఎకరాలు మొత్తంగా సభలో ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1000 ఎకరాల్లో పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద చూసినట్టయితే 2001 ఏప్రిల్ 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఉద్యమాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 2004లో అంటే ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో దాదాపు 26 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. అదేవిధంగా 5 ఎంపీ స్థానాలు గెలిచారు. తర్వాత 2009లో ఆ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు ఏదైతే 10 స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు గెలిచారు. కానీ 2014 వచ్చేసరికి మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలతో అధికారంలోకి వచ్చింది, అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాని తర్వాత 2018 ముందస్తు ఎన్నికలకు పోయి కూడా మరోసారి అధికారాన్ని చేయించుకున్నది. కానీ 2023 వచ్చే వరకు మాత్రం కొంత వ్యతిరేకత ఉండడంతో పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష పాత్ర ప్రస్తుతం పోషిస్తుంది. చాలామంది నేతలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది నేతలు అయితే ఇప్పటికే చేరుకుంటారు. ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు దాదాపు 5 నుంచి 10 లక్షల మందిని ఇక్కడికి తరలించాలని కూడా ప్రస్తుతం భావిస్తున్న క్రమంలో ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, 20 సంవత్సరాలు మీరు కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్నారు, ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఈరోజు 20 సంవత్సరాల పార్టీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టినాడు జలదృశ్యంలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించారో చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేసిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా మేము ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పినాం. 14 సంవత్సరాలు అదే ఏకాగ్రతతో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంశం తప్ప ఇంకో అంశం మేము తీసుకోలేదు. ఆ రకంగా రాష్ట్రాన్ని సాధించినాం. తెచ్చిన తెలంగాణను మీ చేతికి పెడుతున్నాం, మీరే బాగు చేయండి అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలన చేసి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏమేమి హామీలు ఇచ్చినామో, అమరులు ఏదైతే కలలు కన్నారో వాటి అన్నింటినీ కూడా